హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే ఉగ్రవాద చర్య ఇండియాలో జరిగిందో, సో దాంట్లో ఏదో ఒక సంచలన నిజం అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇంతవరకు అక్కడున్న స్థానికులు, లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేశారన్నది అందరూ మనం అనుకుంటున్నాం కదా. ఎస్, చేశారనే అంట. సో దానికి సంబంధించి గాను ఒక వీడియో అయితే ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో అది ఆ అటాక్ జరిగినప్పుడు కాదు, ఆ అటాక్ జరిగక ముందు ఒక 2 రోజుల ముందు తీసిన వీడియో అనమాట. ఆ వీడియోలో ఈ ఎన్ఐఏ బృందం ఎంక్వైరీ చేస్తున్నాక ఆ వీడియో ఫుటేజ్ కూడా వాళ్ళకి దొరికింది. సో ఎవరైతే 5 తీవ్రవాదులు ఉన్నారో, సో ఆ 5 తీవ్రవాదుల్లో 2 తీవ్రవాదులు అయితే బాగా ఎంచక్కా క్యాజువల్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ కనిపించడం జరిగింది. అంటే ఆ 5 తీవ్రవాదులు కూడా ఒక వారం ముందే అక్కడికి వచ్చి లోకల్లో ఉన్న ప్రజలతో పరిచయం చేసుకొని, అంటే మ్యాక్సిమం అక్కడున్న పెహల్గాన్లో ఉన్న 90% ముస్లిమ్స్ ఎవరు సపోర్ట్ చేయరు. బట్ వాళ్ళకు తెలుసు ఏదో ఒకటి ఇక్కడ జరగబోతుంది అనేది. అండ్ 10% ఆఫ్ పీపుల్స్ అయితే సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి స్టేయింగ్ కానీ, బట్టలు కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ షెల్టరింగ్ కూడా లోకల్ పీపులే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అక్కడ ఎవరికైనా ఇన్ఫామ్ చేయకుండా ఎలాగ వాళ్ళని అలో చేశారు అనేది తెలియాలి. అండ్ యాక్చువల్లీ ఈ అటాక్ని ఒక 2 రోజుల ముందే ప్లాన్ చేయడం జరిగిందంట. కానీ ఆ వీడియో తీస్తున్నప్పుడు అక్కడ ఫుల్ వర్షం వచ్చిందంట. సో దాని కారణంగానే వాళ్ళ అటాక్ అనేది ఆ రోజున ఆపేశారు. యాక్చువల్లీ ఈ అటాక్ని కొంతమందితో వాళ్ళు ఆపేసే వాళ్ళు కాదే ఏమో, లేకపోతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరో ఇచ్చారు, వాళ్ళు హిందూనా ముస్లిమా అని చూసి చంపండి అనేది. సో అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళతో ఉందనేది ఎన్ఐఏ ఎంక్వైరీలో తెలిసిందని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయన్నమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏదుందో అది తెలియచేయండి వ్యూవర్స్.